ఆ రోజు వెళ్ళిపోతూ దుర్వాస మహాముని ద్రౌపది మాతకి చెప్తారనమాట ఒక విషయాన్ని. ఏంటా విషయము అంటే ఇంకా ఇదే ఒక సరియైన సమయం రాబోతోంది. అర్జునుడు మహాదేవుని గురించి తపస్సు చేయవలసిన అవసరం ఉంది. ఏకాంతంగా తపస్సు చేయవలసిన సమయం ఆసన్నమవుతోంది మహాదేవుని కోసం అని చెప్పి ద్రౌపది మాతకి చెప్తూ గత రాత్రి నేను ఆ పూర్తి ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు రుక్మిణీ మాత మహాదేవుణ్ణి అభ్యర్థించడం చూశాను. మహాదేవుణ్ణి అర్జునుడికి సహాయం చేయమని రుక్మిణీ మాత అభ్యర్థించటాన్ని నేను నా దివ్య దృష్టితో చూశాను. ధ్యానంలో నేను చూశాను అని చెప్పి ఆ ద్రౌపదీ మాతకి చెప్తూ, ఇది ముందు జరగబోయే ఒక గొప్ప పరిణామానికి అంటే ఒక గొప్ప ఏమంటారు? ఒక గొప్ప పరిణామము, ఒక విపత్కర పరిణామము మనకనిపిస్తుంది. అంటే ఒక యుద్ధం లాంటిదనమాట. అలాంటి ఒక గొప్ప పరిస్థితికి ఆయన్ని రెడీ చేయడం కోసం, ఆయన్ని సిద్ధం చేయడం కోసం ఈ తపస్సన్నది చాలా అవసరం అని చెప్పి దుర్వాస మహాముని చెప్తారు. అక్కడ ఆయన వాడిన పదం ఏంటంటే, ఒక గొప్ప ట్రయల్ జరగబోతోంది. ఒక గొప్ప ట్రయల్ జరగబోతోంది. కాబట్టి ఆయన్ని సన్నద్ధపరచాలి. ఆయన శివుని యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సి ఉంది. ఆ శివుడి యొక్క సహాయాన్ని ఆయన అభ్యర్థించాలి. కాబట్టి ఇంకా ఆయన వెళ్ళిపోవాలి. ఏకాంతంగా తపస్సుకి వెళ్ళిపోవాలని ద్రౌపది మాతకి చెప్తారనమాట దుర్వాస మహాముని. ఇలా చెప్పుకున్న తర్వాత కొద్దిసేపు వాళ్ళు ముచ్చటించుకున్న తర్వాత ఇంకా చెప్తూ ఉంటారనమాట. ఇంకా తను రేవతి చెప్తూ ఉంటుంది అర్జునుల వారి గురించి. అర్జునుల వారికి తను దగ్గర నుంచి వాళ్ళ భర్త చూశాడని అర్జునుడిని. ఎందుకు అంటే వాళ్ళకి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉంటాడు ఆ భవంతిలో. ఆ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరికి ఈ అర్జునుల వారు వస్తూ ఉంటారనమాట. కొన్ని విషయాలు చర్చ కోసం అని చెప్పి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే అంత గొప్ప అర్జునుల వారు కూడా జ్ఞానాన్ని తీసుకోవడం కోసం ఇలాంటి ఈ భవంతిలో ఆశ్రయం పొందుతున్నటువంటి ఆ బ్రాహ్మణుడి దగ్గరకొచ్చి కొన్ని రకాలైనటువంటి చర్చ జరుగుతూ ఉండేవి. అలా నా భర్త అర్జునుడిని దగ్గర నుంచి చూసే అవకాశాన్ని చాలా సార్లు పొందాడు అంటూ రకరకాల విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇంకొక మాట చెప్తుంది సుజాతకి రేవతి. ఏమని అంటే, పాండవులు రకరకాలైనటువంటి సంబంధాలని కలుపుకుంటున్నారు. తర్వాత ఇంకా చాలా శక్తివంతమైనటువంటి వెపన్స్‌ని, ఆయుధాల్ని గూడా వాళ్ళు సమీకరించుకుంటున్నారు. ఎందుకనో తెలియదు. కానీ నా భర్త చెప్పడం ఏంటంటే, అర్జునుడు కూడా ఒక నాగలోకపు రాజకుమారిని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం కూడా ఉంది. నాగలోకాన్ని శాంతింపచేయడం కోసం అంటూ మళ్ళీ ఇంకొక మాట అంటుంది. మన యొక్క సైన్యంలో కూడా నాగలోకంతో సంబంధాలు కలిగినటువంటి ఒక క్షత్రియుడు ఉన్నాడంట తెలుసా నీకు అంటూ కాశినీని వాళ్ళందరూ కూడా ఇలాంటి క్షత్రియ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాతని వ్యతిరేకిస్తున్నారు. కాశినీని కనపడకుండా మాతే చేశారని ఎక్కడో భవంతిలో దాచేశారని చెప్పి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు సుజాత అంటూ మామూలుగా వాళ్ళ విషయాల్లో ఇది కూడా చెప్తుందనమాట. అప్పుడు సుజాత అంటుంది, లేదు లేదు, కాశిని ఎప్పుడో వెళ్ళిపోయింది. కానీ అది ఇక్కడెక్కడా లేదు. తనెక్కడుందో ఎవరికీ తెలియదు. ఆ యొక్క ఇష్టం లేని పెళ్ళిని తప్పించుకోవడానికి ఆమె వెళ్ళిపోయింది అని చెప్పింది తను. సుజాత అంతవరకు చెప్తుందనమాట. ఇంకా తను కంటిన్యూ చేస్తుంది రేవతి. ఎందుకు నాగలోకపు రాజకుమారిని పెళ్లి చేసుకోవాల్సొస్తోంది అర్జునుడు అంటే, వాళ్ళు తయారు చేసుకునేటప్పుడు అంటే ఇంద్రప్రస్థాన్ని వాళ్ళు నిర్మించుకునేటప్పుడు కాందవ దహనం అని మనకి ఒక ఘట్టం ఉంటుంది కదా! అప్పుడు చాలా రకాలైనటువంటి చెట్లని, అడవులని వాళ్ళు ఏమంటారు నాశనం చేస్తారనమాట. అంటే చేయవలసొస్తుంది వాళ్ళకి. ఆ ఫారెస్ట్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయవలసి వస్తుంది. అలా చేస్తున్నప్పుడు అర్జునుడు చేస్తాడనమాట బాణాలతోటి దాన్నంతా ఆ యొక్క భూమినంతా చదును చేసి అక్కడ ఇంద్రప్రస్థాన్ని నిర్మించడం జరుగుతుంది. అప్పుడు తక్షకుడికి సంబంధించినటువంటి ఎందుకు అట్లా చేయవలసొచ్చిందంటే, అది ఒక పోర్టల్ అన్నమాట. అంటే ఒక ద్వారము. ఆ ఉన్నత తలాలు కొన్ని తలాల్లో వాళ్ళు భూతలంకి రావాలి అంటే కొన్ని యొక్క ద్వారాలు ఉంటాయన్నమాట. కొన్ని ప్లేసుల్ని మనము ద్వారంగా చెప్పబడతాయి. అంటే ఇప్పుడు చూడండి కాశీ, తర్వాత ఇలాంటి కొన్ని ప్లేసెస్
ద్వారక కానీ, కాశీ కానీ, కామాఖ్య గాని ఇట్లాంటి కొన్ని శక్తి పీఠాలన్నవి పోర్టల్స్ అంటాం. ఆ ద్వారాల గుండా ఆ యొక్క ప్లేస్ గుండా మనకి ఉన్నత తలాల యొక్క ఎనర్జీస్ అక్కడ దిగుతాయి ఫస్ట్. డైరెక్ట్‌గా ఇప్పుడు ప్లేన్ ఎక్కడ దిగదు గదా! మనకి ఎయిర్‌పోర్ట్‌లోనే దిగుతుంది. చదునుగా చేసి అదంతా కరెక్ట్‌గా దానికి సరిపడా ఉంటుంది కాబట్టి. అలాగే ఉన్నత తలాల్లో ఉన్నటువంటి హైయర్ ఎనర్జీ ఒక్కసారే భూమి మీదకి రాలేదు. అదొక ప్లేస్‌లోకొచ్చి అక్కడ కొంత స్టెబిలైజ్ అయ్యి, అప్పుడు తను ఎక్కడికెళ్ళాలి, ఎవరెవరు రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి అది పంపబడుతుంది. అలాంటి పోర్టల్స్ అన్నమాట. ఇలాంటి పోర్టల్స్ భూమి మీద చాలా ఉన్నాయి. అందుకే మనము ఇటువంటి మెయిన్ శక్తి పీఠాలకు వెళ్ళినప్పుడు ధ్యాన స్థితిలో కూర్చోవాలి అనేది ఎందుకు వెళ్ళడం కూడా జరుగుతుందంటే, అందుకనే. ఉన్నత తాళాల యొక్క ఎనర్జీస్ ఎప్పుడు అక్కడ కనెక్షన్ ఉంటుంది. ఆ ప్లేస్‌కుంటుంది. అన్ని చోట్ల ఉండదా అంటే, అన్ని చోట్ల ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుందన్నమాట. సరే. ఈ యొక్క కాందవ వనం కూడా ఇటువంటి పోర్టలే. శ్రీకృష్ణ పరమాత్మ అది నాగలోకానికి చెందినటువంటి పోర్టల్ అన్నమాట. ఈ తక్షకుడికి కోపం వచ్చింది గదా! చాలా మందిని ఆ పోర్టల్ గుండా భూమి మీదకి పంపాలని చెప్పి అనుకున్నారన్నమాట. అక్కడ మళ్ళీ ఎనర్జీ ఇంబాలెన్స్‌లన్నీ జరుగుతాయి గాబట్టి, కృష్ణుల వారి ఆజ్ఞతోనే అది అక్కడ అలా జరిగింది. ఆ యొక్క దహనం అన్నది అలా జరిగిందన్నమాట. ఇది ఇక్కడ కాబట్టి కృష్ణుల వారు దాన్ని ఎలో చేశారు. లేకపోతే ఆయన ఎలో చేయరు గదా! ఆ పోర్టల్‌ని క్లోజ్ చేయాలి కాబట్టి ఆయన ఎలో చేశారనమాట. అప్పుడు తక్షకుల వారికి కోపం రావడం, ఇంద్రదేవుడి సహాయం అడగడము. ఇంద్రదేవుడు నిజానికి అర్జునుడికి ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేస్తారు. ఎలా అంటే, మీరు జరిగిన ఈ యొక్క నష్టానికి మీరేం చేయాలంటే, మహాదేవుడి కోసం తపస్సు చేయండి. మీరు మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటదని ఇంద్రదేవుడే చెప్తారట అర్జునుడికి. ఆ తర్వాత అర్జునుడు మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తపస్సుకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగానే ఆ నాగలోకపు రాజకుమారిని గూడా పెళ్లి చేసుకున్నట్టయితే కొంత శాంతి జరుగుతుంది నాగలోకానికి ఈ అర్జునుల వారికి మధ్యలో ఒక సంబంధం కలుస్తుంది గాబట్టి, కొంత శాంతి వెల్లివిరుస్తుందన్నట్టుగా ఆ ఆలోచన చేస్తున్నారు అని చెప్పి తను చెప్తుందనమాట. రేవతి చెప్తుంది. "రేవతి నీకు చాలా నాలెడ్జొచ్చేసిందే. చాలా చాలా నువ్వు తెలుసుకుంటున్నావు. నువ్వు ఇవన్నీ ఎక్కడ తెలుసుకుంటున్నావు?" అన్నప్పుడు ఆ బ్రాహ్మణుడి గురించి చెప్తుందనమాట. ఆయన చాలా జ్ఞానవంతుడు. చూడటానికలా ఎవరూ లేకుండా ఆశ్రయం కోసం వచ్చినట్టుగా కనిపిస్తున్నా, ఆయన చాలా గొప్ప జ్ఞాని. ఆయన దగ్గరికి అర్జునుల వారే వస్తుంటారు అని చెప్తూ, తను అక్కడ తన భర్త ఉంటాడు గాబట్టి, ఆయన అక్కడ కథలన్నీ విని నాకు చెప్తున్నాడు అని తను చెప్తుంది సుజాతకి. ఇలా వీళ్ళందరూ మాట్లాడుకున్నాక ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారు. "నువ్వు ద్వారకలో ఉన్నప్పుడు తప్పకుండా నన్నొచ్చి కలుస్తూ ఉండు. మనిద్దరం కలుసుకుందాం. ఇంకెవరున్నారు? మనమే కదా! అంబ కూడా లేదు." ఇలా మాట్లాడుకుంటారు. సరే తనకి వీడ్కోలు పలికి తను వాళ్ళ అన్న, వదిన దగ్గరికి వస్తుంది. ఆ అన్న, వదినలు పడుకొనుంటారనమాట. వచ్చేటప్పటికి ఆ గడ్డిలోనే వాళ్ళు వచ్చేటప్పుడే అన్నీ తెచ్చుకుంటారు. దుప్పట్లు అలాంటివి. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళక్కడే కాసేపు పడుకుంటారు. సరే మేనక గూడా అదే మన సుజాత గూడా ఆలోచిస్తూ అలా కాస్త వాలుతుందనమాట ఎనక్కి. అప్పుడు మళ్ళీ తన ఆలోచనలో పడుతుంది. ఏమని నేనెలా కనుక్కున్నాను రేవతిని. అసలు రేవతిని కలవాలన్న ఆలోచన నాకు అసలు లేదు. అంటే తనకసలు గుర్తులేదు. కానీ మేనక వల్లనే నేనొచ్చాను. మేనక యొక్క ప్రోద్బలం వల్లనే నేనివాళ ఇక్కడికి వచ్చి రేవతిని కలవడము, ఇలాంటి విషయాలన్నీ వినడం జరిగింది. అంటే మేనక మాత యొక్క ఆలోచన ఏదైతే ఉందో తను అలా ఫాలో అయిపోతోందనమాట. ఆ ఆలోచనని అది మెటీరియలిస్టిక్‌గా అవ్వడం కోసము తనొక పావులాగా అంటే తను ఒక సాధనంలాగా పనిచేస్తోంది అమ్మకి, రుక్మిణి మాతకి. అరే! నేను దాన్ని రిసీవ్ చేసుకోవటం లేదు. మేనక మాత్రం ఎంత చక్కగా మాత యొక్క సూచనలు గాని, సలహాలు గాని మేనక రిసీవ్ చేసుకుంటోంది. నేను చేసుకోలేకపోతున్నాను ఇంకా. మేనక చక్కగా సాధకు అంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా, ఒక పరికరంలాగా తను మలుచుకుంది తన్ని తాను అని మేనకను చూసి ముచ్చట పడుతుందనమాట. ఇంతవరకు మేనక మాతని చూడడమే జరగలేదు. కానీ మాత మీద అపరిమితమైన, అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. కానీ సుజాత కొన్ని సంవత్సరాల పాటు మాతతో పాటే ఉన్నా తనలో ఇంకా ఆ యొక్క కొన్ని డౌట్స్ అవి ఉన్నాయన్నమాట. ఇది తను అలా ఆలోచన చేస్తూ ఉంటుందన్నమాట. తనకి, మేనకకి గల వ్యత్యాసాన్ని తను చూసుకుంటూ ఉంటుంది.
ఇలా ఆలోచిస్తున్నప్పుడు తనకే తెలియకుండా తనకి ఒక రకమైన బాధ కలుగుతుంది. మాత యొక్క ప్రేమకి నేను అర్హురాలినేనా? నేనింత డౌట్స్‌తో ఉన్నాను. నేను మాత ఇచ్చే మెసేజెస్‌ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. మాత ఆజ్ఞని గుర్తుపెట్టుకొని దాన్ని ఆచరించలేకపోయాను. నేను మరి మాత ప్రేమకి అర్హురాలినేనా? నేను అర్హురాలిని కానేమో అని చెప్పి తను బాధపడుతూ ఒక్క క్షణంలోనే చూడండి మనసు అలా చేస్తుంది. అంతకుముందు చక్కగా గానాన్ని తను ఆస్వాదించింది. తన ఫ్రెండ్‌తో చక్కగా ఉంది. కానీ ఒక చిన్న థాట్ మళ్ళీ పూర్తిగా అశాంతిని తనలో మేల్కొల్పింది. అదే మరి మనసు చేసే మాయ. అలా వెంటనే తను వెంటనే ఇవన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టు ఒక బాధలో కూరుకుపోతుందనమాట. అప్పుడు వెంటనే తన కళ్ళ ముందుకి అంజలి కనపడుతుంది. అంజలి కూడా మరి కాశినిని శాపం పెట్టింది. ఇంత దయార్ద్ర హృదయం కల అంజలి ఒకప్పుడు శాపం పెట్టింది. ఒకప్పుడు తను కూడా అలాగే ఉంది కదా! మరి సీతామాత వాళ్ళ గురువు దగ్గర తను కూడా అలాగే అనుకుంది. ఇలా శాపం పెట్టి గురువుకి నేను మాట తీసుకొచ్చానే, నా గురువుని నేను కోల్పోయానే, నేనెంత అనర్హత సంపాదించాను. ఒక కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అంత గొప్ప గురువు దగ్గర ఉండి కూడా. అంటూ తనని తాను చాలా బాధ పెట్టుకుంటుంది. అయ్యో! నేనిలా ఎందుకు చేశాను? నేనింత అర్హత లేకుండా నేనెలా ఉన్నాను అని అంజలి కూడా భావించింది కదా ఒకప్పుడు. అని వెంటనే తనకి అలా తన మైండ్ తనకి చెప్తూ ఉందన్నమాట. తర్వాత ఇలా ఆలోచిస్తూ పడుకుంటుంది. పడుకున్న తర్వాత పొద్దున్నే వాళ్ళ అన్న, వదిన లేపుతారు. లేపిన తర్వాత వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటికొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత గూడా వాళ్ళ మధ్య కొంచెం చిన్న చర్చ జరుగుతుంది. అప్పుడు వాళ్ళ అన్నని అడుగుతుందనమాట. "అన్నా ఇలా రేవతి అన్నది, ఇలా దుర్వాస మహాముని అర్జునుల వారిని ఇలా జరగబోయే ఒక విపరీత పరిణామానికి ఆయన్ని సిద్ధం చేయడం కోసం తపస్సుకి పంపిస్తున్నారు. ఇంకా సిద్ధం చేయవలసిన అవసరం ఉంది" అని రాబోయే ఆ విపరీతమైనటువంటి పరిణామం ఏమై ఉంటుంది? నువ్వేమనుకుంటున్నావు? అని చెప్పి ఈ వదినను, మరదళ్ళు వాళ్ళ అన్నని అడుగుతారనమాట. అప్పుడు అతను చాలా గంభీరంగా అంటే చాలా ఆలోచనతో, చాలా బాధగా ఆయన ఒక్క నిమిషం మాట్లాడరనమాట. ఎందుకంటే వాళ్ళు క్షత్రియుల్లో, సైన్యంలో ఉన్నవాళ్ళు కదా! వాళ్ళకన్ని విషయాలు తెలుసు. అప్పుడు మహాభారతానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉత్కంఠ పరిస్థితి ప్రజల్లో ఉండేదన్నమాట. వాళ్ళంత ఆలోచించారు. మరది సామాన్యమైనటువంటి యుద్ధమా? మరి మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం గదా! ఇన్ని సంవత్సరాలు అయిపోయినా గూడా అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? ఆ టైంలో ఉన్న వాళ్ళ యొక్క మానసిక స్థితి వాళ్ళెలా ఉండేవారు? అలా అన్నమాట. సరే అభిషేక్ అన్నీ తెలుసు. తను సైన్యంలోనే ఉన్నారు కదా! అడుగుతారు. "నువ్వేమనుకుంటున్నావు? ఆ విపరీత పరిణామం ఏమై ఉంటుంది?" అని వీళ్ళిద్దరు అడుగుతారు. అప్పుడు అతను ఉదాసీనంగా చాలా బాధగా ఒక క్షణం అట్లా ఆగి మళ్ళీ అడుగుతారనమాట. "చెప్పవేంటి నువ్వు మేమింతలా అడుగుతుంటే" అంటే, "ఏమై ఉంటుంది? ఇంక యుద్ధమే జరగబోతోంది" అని చెప్పి ఆయన కామ్ అయిపోతాడు. మౌనంగా చాలా బాధగా, మౌనంగా ఈ మాట చెప్తాడనమాట. దానర్థం మరి యుద్ధమే అని చెప్పి ఆయన అంటారనమాట. అది ఇక్కడితో మన అధ్యాయం ముగిసింది. నెక్స్ట్ మనం మళ్ళీ చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ.